కడవరి దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము. మన నోటిలో మన హృదయములో ఎక్కువ ఏమి ఉండాలని బైబిల్ మనకు బోధిస్తుందంటే దేవుని మాటల చేత మన హృదయము నింపబడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సందర్భములు ఆయన మాట్లాడుతున్న సందర్భంలో మత్తయి సువార్త గ్రంథము 12వ అధ్యాయము 34వ వచనములు అంటాడు, సర్ప సంతానమా మీరు చెడ్డవరయుండు ఎలాగూ మంచి మాటలు పలకగలరు. మీరు చెడ్డవారయుండి మంచి మాటలు ఎలాగ పలకగలరు? హృదయము నిండు ఉండుట చేతనే కదా నోరు మాట్లాడును. నీ హృదయము దేని చేత నింపబడుతుందో అది దేని చేత నీ హృదయం నింపబడుతుందో నీ నోరు మాట్లాడుతుంది. ఏమంటే ఎక్కువగా లోకానుసారమైన మాటలు నీ హృదయంలో ఉంటే అవే నీ నోరు మాట్లాడుతుందంట. ఎక్కువ దైవ సంబంధమైన మాటలు మన హృదయంలో ఉండడం వలన ఏమంటే ఎక్కువగా దేవుడు వాక్యం చదివి ఎక్కువ దేవుడు మాటలు వినడం వలన, ఎక్కువగా ప్రార్థన చేయడం వలన, ఎక్కువగా ఆరాధన చేయడం వలన ఎక్కువగా ఆత్మ సంబంధమైన మాటలు మనం మాట్లాడటానికి అవకాశము ఉంటుంది. అందుకోసమే మనము దీవించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి, మన సంఘాలు దీవించబడాలి, మన ద్వారాగా ప్రజలందరూ ఆశీర్వదించబడాలి, ప్రజలందరూ రక్షణ అనుభవంలోనికి రావాలంటే మొదటగా నీవు నేను మనము దేవుని మాటల చేత నింపబడాలి. ఒకవేళ దేవుడు మాటల చేత దైవ కృప చేత మనం నింపబడకపోతే, దైవ చిత్తానుసారంగా మనసు మనం కలిగి లేకపోతే, వాక్యానుసారమైన జీవితాలు మనం కలిగి లేకపోతే ఎవరు నష్టపోతారంటే మనమే నష్టపోయే అవకాశాలు ఉన్నవి. గనుక బైబిల్ గ్రంథములో మనం తేటగా విపులంగా మనం చూస్తే యేసుప్రభువు అంటున్నాడు సర్ప సంతానమా అంటున్నాడు. అదే మాట యోహాను భక్తుడు కూడా యోర్దాను నది దగ్గర బాప్టిజం ఇచ్చినప్పుడు చాలామంది చూస్తుండగానే సర్ప సంతానమా రాబోయే ఉగ్రతను మీరు తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అని మాట్లాడుతాడు. నిజమే. ఏమంటే మనం అందరం ఏ సంతతిగా దేవుడి పిల్లలమే మొదటి దినాల్లో, కానీ సాతాను బిడ్డలుగా మార్చివేయబడ్డాము. ఎప్పుడు మార్చివేయబడ్డారని ఆలోచన చేస్తే ఏదేను వనములో అవ్వాధముతో ఏ పండు అయితే తినద్దని దేవుడు ఆజ్ఞాపించాడో, ఏ పని అయితే చేయదని వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడో ఆ పని చేయడానికి వారు ఇష్టపడినప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞలు వారు మీరేరు, దేవుడు మాట వారు మీరేరు. గనుక వారు పాము ద్వారా సాతాను పాము రూపములు వారు ఎదుగొచ్చి ఇది నిజమా అని చెప్పినప్పుడు ఆ మాటలకు వారు మోసపోయారు. ఆ మాటలు కూడా మోసపోయి దేవుడు చెప్పిన మాటలను పక్కన పెట్టి, ఇదిగో మీరు తిన్న రోజున మీరు ఆత్మజీవి మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. సాతాను అన్నది మీరు సావరు, మీరు చేయొచ్చు ఈ పని. నిజమే, సాతాను మాటకు వారు సవయుగ్యారు తప్ప, సాతాను మాట వారు పాటించడానికి ఇష్టపడ్డారు తప్ప దేవుడు మాట, అయ్యో దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కదా, దేవుడు మనతో మాట్లాడాడు కదా, దేవుడు ఆ స్థలానికి వెళ్ళొద్దన్నాడు కదా అన్న మాటలు వారు మర్చిపోయి వారి హృదయములో దేవుడు మాటలు పక్కన పెట్టి వారి హృదయములో ఏ మాటలు దాచుకున్నారు? సాతాను మాటలను వారు దాచుకొని ఆ మాట వారు పాటించారు, ఆ మాట వారు నెరవేర్చారు. ఆ కారణము చేత దేవుడికి వారి మీద కోపం వచ్చి ఏదోను వనముల నుంచి బయటికి వారిని వెళ్ళగొట్టాడు. అక్కడి నుంచి శాపము భూమి మీదకి, అక్కడి నుంచి తెగుళ్ళు, రోగాలు, ప్రతి విధమైన కీడులు, రకరకాల విపత్తులు, రకరకాల ప్రమాదాలు భూమి మీదకి రావడము మనం చూస్తున్నాము. అయితే మరలా మానవుడు శపించబడి శాపగ్రస్తుడుగా ఈ భూమి మీద తిరుగుతుండగా మరలా దేవుడే మనుష్య కుమారుడుగా వచ్చి మన కొరకు రక్తము సిందించి మన పాపాల నిమిత్తమైన ప్రాయశ్చిత్తము చేసి సిలువ మరణ మీద రక్తమును సిందించాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాను మహిమ. ఇప్పుడు
సకల జనులతో దేవుడు మాట్లాడుతున్నాడు, సకల కోట్ల ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో సమస్తమైన భారం మోసుకున్న జనులారా, నా యొద్దకు రండి, మీరు నేను మీకు ఏమిస్తాను? రక్షణ ఇస్తాను, శాంతి ఇస్తాను. నా మాట వినండి, మీరు నా మాటలు మీ హృదయములో దాచుకోండి, నా మాట ప్రకారంగా మీరు నడవండి. మీ సంతతిని, మీ బిడ్డలను, మీ చేతి పనిని, మీ కుటుంబాలను నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఈ భూమి మీదే కాదు, ఈ భూమిని విడిచిన మరుక్షణము పరలోక రాజ్యములో మీకు స్థానం ఉంటుంది. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాము. అందుకే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 12:34, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయము నిండి ఉండుట దానిని బట్టే కదా నోరు మాట్లాడును. నీ నోరు అయ్యా, నీ హృదయంలో ఏమి నింపుకుంటున్నావు? చాలామంది దుర్భాషలు మాండరు, ఏమిటి పాపిష్టి తలంపులు మాండరు, లోకానుసరమైన క్రియలు వారు మాండరు. ఏమంటే 10 సార్లు తల్లిదండ్రులు చెప్పినప్పటికీ, సేవకుడు హెచ్చరించినప్పటికీ, బైబిల్ చదివినప్పుడు బైబిల్ మనల్ని హెచ్చరించినప్పటికీ ఆ మాటలను పెడచవని వారు పెడుతున్నారు. అందుకోసమే వారు హృదయములు ఏమి నింపుకుంటున్నారని ఆలోచన చేస్తే లోకాశలతో వారు నింపబడుతున్నారు. చీకటి మాటలు, చీకటి ఆలోచనలు, పాపిష్టి క్రియలు. దేవుడు అంటున్నాడు, ఇదిగో వెలుగు ఉండగానే, దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ వెలిగింపబడు. దేవుడు మాటల చేత నీ హృదయం కడుక్కో, నీ ఆలోచనలు కడుక్కో, నీ తలంపులు కడుక్కో అని ప్రభు చాలా మారులో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ మాటలకి నిజముగా మనం లోబడితే, ఆ మాటలకి నిజముగా మనం సవయుగ్గితే, ఆ మాట ప్రకారంగా మనం నడుచుకుంటే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా మాటల చేత నీ హృదయాన్ని నింపుకున్నావు, నా మాట ప్రకారంగా నువ్వు నడుస్తున్నావు, వాక్యానుసారమైన బ్రతుకుని జీవిస్తున్నావు, నేను నీ సంతతిని దీవించడమే కాదు, నా రాజ్యములో నీకు స్థానం ఉంటుంది. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. నా రాజ్యములో నీవు ఉంటావు, నా సింహాసనం ఎదుట నీవు ఉంటావు. నేను మీకంటే ముందుగా వెళ్ళి పరలోక రాజ్యములో మంచి భవంతులను సిద్ధపరుస్తాను. నువ్వు భయపడకు, ధైర్యం ఉండు. కొంతకాలము ఇక్కడ నీకు శ్రమలు వచ్చినా, కొంతకాలము నువ్వు బాధ వచ్చినా, చూడండి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే చాలా పరిశుద్ధంగా జీవిస్తాం, చాలా నిందారహితులుగా మనం జీవిస్తాం, ప్రార్థన వీరులుగా మనం జీవిస్తాం, వాక్యానుసారంగా మనం బ్రతుకుతాం. అయినను కష్టాలు వస్తాయి, అయినను బాధలు వస్తాయి. యేసేపు లాంటి బాధలు వస్తాయి, లాజరు లాంటి బాధలు వస్తాయి, యోబు లాంటి శ్రమలు వస్తాయి. వారికి వచ్చిన, మన పితరులకు వచ్చిన శ్రమలు వంటి శ్రమల్లో వారు ఆ శ్రమల్లో ఏమంటే దేవుడు మాటల చేత వారు నింపుకొని వాక్యానుసారంగా వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వారు ప్రార్థన విడిచిపెట్టలేదు, ఆరాధన విడిచిపెట్టలేదు, వాక్యము చదువుట మానలేదు, వాక్యానుసారంగా జీవించడానికి వారు తీర్మానం చేసుకున్నారు. యోబు జీవితములో అయితే సమస్తమును కోల్పోయాడు, అయినను తన హృదయంలో దేవుడు మాటల చేత నింపబడి యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును. ఎలాంటి మాటలు పలుకుతున్నావు చూడండి. కొంతమంది అయితే ఏమైనా భక్తిహీనులైతే ఎలా ఉంటుంది, దేవుడు నాకు ఎంత అన్యాయమో చేశాడు, దేవుడు నన్ను చాలా నాశనం చేశాడు అని కొంతమంది ఆ మాటలు ఎవరు మాట్లాడతారంటే భక్తిహీనులు మాట్లాడతారు. ఏమంటే చాలామంది భక్తులైతే నాలో ఏదో పొరపాటు ఉంది, అందుకోసం ఈ శ్రమ నా మీదకి వచ్చింది, నేను సరిదిద్దుకుంటాను అని పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తారు. కొంతమంది అయితే నా నీతి, నా యొక్క పరిశుద్ధతను దేవుడు చూస్తున్నాడు, తగిన రీతిలో దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడని విశ్వాసముతో వారు రగులుకుంటారు. అలాంటి వారు ఎవరైనా ఆలోచన చేస్తే దేవుని మాటల చేత నింపబడిన వారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అదే మత్తయి సువార్త గ్రంథములో 7వ అధ్యాయము 21వ వచనం ఏమంటాడు, లోపల నుండి అనగా, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలన్నీ కూడా, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి
మనుషుని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, మూడో మాట దొంగతనములను, నరహత్యలను, ఐదవది వ్యభిచారములను, ఆరోది లోభములను, 7 చెడుతనములను, 8 కృత్యములను, 9 కామ వికారములను, 10 మత్సరములను, 11 అహంభావమును, 12 దేవదూషణయు, 13వ మాట అవివేక హృదయమును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పును. దేవునికి స్తోత్రం. అంటే హృదయములో పగ, కలహము, ఏమిటి పాపిష్ట ఆలోచనలు, పాపిష్ట తలంపులు, దైవదూషణమైన మాటలు, ఇవన్నిటి చేత మానవుడు హృదయమును నింపుకున్నాడు. అసూయ ఏంటంట? అసూయ, అహంభావము, గర్వము, ఈ మాటల చేత కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది సాతాను సంబంధించిన మాటల చేత వారు నింపబడుతున్నారు. అందుకే వారి హృదయంలో ఏమొస్తుందంటే అసూయ వస్తుంది, దైవ దూషణ కలిగిన మాటలు వస్తున్నాయి. కొంతమంది సంఘాన్ని దూషిస్తారు, దేవుని దూషిస్తారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా బైబిల్ అంటే? అష్షూరు రాజు ఉన్నాడు. అష్షూరు రాజు దేవుని దూషించాడు, దేవుని రాజును దూషించాడు, యాజకులను దూషించాడు, ప్రార్థన వీరులను దూషించాడు. అందుకే అంటున్నాడు యేసు ప్రభు, నీ హృదయము దేని చేత నింపబడి ఉన్నదో నీ నోరు మాట్లాడును. అందుకే అంచు దినాల్లో, కడవరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో మన హృదయము దేవుని మాటల చేత నింపబడాలి. అలా నింపబడాలంటే నువ్వు భక్తి చేయాలి, దేవునికి భయము, దేవుని పట్ల భయం కలిగి ఉండాలి. దాన్నే భయభక్తులు కలిగిన జీవితము అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి అయ్యో ఈ మాటలు మనం మాట్లాడితే దేవుడు కోపం పడతాడు, ఈ క్రియలు మనం చేస్తే దేవుడు కోపము మన మీద రగులుకుంటుంది, వాక్యానుసారంగా మనం జీవిద్దాం, వాక్యానుసారంగా మనం బ్రతుకుదాం అని దేవుడు మాటల చేత మనం నింపబడితే నీ జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా లాజరు వలె నువ్వు నిలబడతావు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఎలాంటి బాధలు వచ్చినా యోబు వలె నువ్వు మాట్లాడుతావు, ఎలాంటి శ్రమలు వచ్చినా పరిశుద్ధుడైన యేసేపు వలె జీవిస్తాం. ఏ సరసాల పాలైపోయాడు, కష్టాల పాలైపోయాడు, అన్నదమ్ముల చేత అమ్మివేయబడ్డాడు, మార్కెట్లో మారు బేరానికి అమ్మివేయబడ్డాడు, అంచంచులుగా సరసాల పాలైపోయాడు, ఎన్నో శ్రమలు విపత్తులు తన మీదకి వచ్చినను అవి యేసేపు యెహోవా దృష్టికి పరిశుద్ధుడిగా జీవించాడు. దేవుడికి స్తోత్రం. యేసేపు కొరకు బైబిల్ ఏమని తెలిసిన? యేసేపు యెహోవా తోడై ఉండును. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో తెలిసిన? చెడ్డ మాటలు మాట్లాడేవారు కాదు, బురద జల్లే వారి మీద కాదు, దూషణ మాటలు మాట్లాడే వారి మీద కాదు. దేవుడు మాట విని భయపడతారో, దేవుడు మాటకి ఎవరైతే లోబడతారో, వాక్యానుసారంగా ఎవరైతే ఉండటానికి ఇష్టపడతారో, దేవుడు అంటున్నాడు అటు జనాంగమును నేను ఆశీర్వదిస్తాను. దేవుడికి స్తోత్రం. నోహవు కాలంలో మనం చూస్తే లోకులందరూ కూడా, ప్రజలందరూ కూడా పాపిష్టి క్రియలు చేత నింపబడ్డారు. అక్కడ ఏమున్నదో తెలిసిన? యెహోవా దృష్టికి లోకమంతా చెడిపోయినని ఉంది. అలాగే లోకములో ఉన్న ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే వారు తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, దేవుడు ఎందుకు భయము లేదు, భక్తి లేదు, ఇష్టం వచ్చిన వారు పాపములు మునిగి తేలుతుంటుంటే దేవుడు చాలా మార్లు వారిని హెచ్చరించాడు, చెప్పాడు. అయినను ఎవరు వినలేదు. ఆ తరములో, ఆ కాలములో నోహవు ఒక్కడే దేవుడు దృష్టికి నందారహితుడిగా కనబడ్డాడంట. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. నోహవు ఒక్కడే దేవుడి దృష్టికి, నోహవు కుటుంబమే దేవుడి దృష్టికి నిందారహితులుగా కనబడినప్పుడు అనుకున్నాడు, నోహవు కుటుంబాన్ని ఉంచి మిగతా ప్రజలను ఏం చేయాలనుకున్నాడు? నీటి సమాధి చేసి వారిని తుడిచిపెట్టాలనుకున్నాడు. అలాగూ తుడిచిపెట్టేశాడు. ఎందుకంటే వారందరూ కూడా సాతాను మాటల చేత వారు నింపబడ్డారు. దేవుడికి అనుకూలమైన జీవితం వారు జీవించలేదు. నోహవు ఎప్పుడైతే దేవుడికి అనుకూలమైన భక్తి చేశాడో, అనుకూలమైన దేవుడు మాట విన్నాడో, దేవుడు ఏది చెప్తే అది చేయడానికి నోహవు ఇష్టపడ్డాడో, మీరు నమ్మండి, నిజంగా నోహవు తన భార్య, తన 3 కుమారులు, 3 కోడలు కాపాడబడ్డారు.
రక్షించబడ్డారు, క్షేమముగా ఉన్నారు. వారి కళ్ళ ముందు కోట్ల ప్రజలు చనిపోయారు, కానీ నోహోవు కుటుంబము నిలిచి ఉంది. ఇంతగాని దేవుడికి ప్రార్థించే కుటుంబము, దేవుడి దృష్టికి నిందారహితముగా వారు జీవించారు. అందుకోసం మన కాలములో ఏ మాటల చేత మనం నింపబడుతున్నాం? మన తరములో దేవుడు ఎందుకు భయం కలిగి ఉన్నామా? భక్తి కలిగి ఉన్నామా? ఎక్కడ చూసిన మానభంగాలు, హత్యలు, ఏమంటే ఒకరినొకరిని పొడుచుకోవడము, ఒకరినొకరిని దూషించుకోవడము, పరిశుద్ధుల మీద నిందలు వేయడము, సంఘ దూషణం చేయడము, ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టము కానివి. అందుకే ఆ మాటలు ఎవరికి వస్తాయంటే వాక్యము వినలేని వారు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు మాటలు ఎవరైతే వినరో వారి హృదయంలో చీకటి ఉంటుంది, వారి హృదయంలో సాతాను మాటలే ఉంటాయి తప్ప దేవుడు మాటలు ఉండవు. దేవుడు మాటలు ఎవరైతే ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా, ప్రభు నాతో మాట్లాడాలి, నా జీవితం స్థిరపరచబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, ప్రభు నాతో మాట్లాడని ఎవరైతే ఆసక్తితో దేవుడు మందిరానికి వచ్చి దేవుడు మాటలు వింటారో ఆ మాటలు నీ హృదయంలోనికి వెళ్ళిన తర్వాత నీ పాపిష్ట ఆలోచనలు దూరం చేస్తే, నీ చెడ్డ అలవాట్లు దూరం చేస్తే, ఎందుకంటే నీ ఆ మాటలకి నీ హృదయంలోనికి చోటిచ్చావు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. నీ హృదయంలో ఒక మంచి మాటకి నీ హృదయంలో స్థానం ఎప్పుడైతే ఉంటుందో, నీ హృదయం మంచి మాటల చేత నింపబడి ఉంటుందో, నీలో ఉన్న చీకటి బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. నీ హృదయము వెలుగు చేత నింపబడుతుంది, మంచి ఆలోచన చేత నింపబడతావు. అరే, నేను ఎవరిని దూషించకూడదు, నేను ఎవరి జోలికి వెళ్ళకూడదు, ఎవరి వస్తువు నేను ముట్టుకోకూడదు, అక్రమంగా నడకూడదు, అయ్యో దేవుడికి ఇష్టం లేని పనులను చేయకూడదు, నేను దేవుడి బిడ్డను, దేవుడి వెలుగు చేత నింపబడిన వాడును, దేవుడు వాక్యం నాలో ఉంది. అందుకే దావీదు అంటాడు, నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కీర్తన 119:77 ఉంటాయి. ఏమంటే దేవుడు మనం పాపము చేయకుండా, పాపము జోలికి మనం వెళ్ళకుండా మనం ఉండాలంటే నీ హృదయములు ఏముండాలి? దేవుడు వాక్యమును దాచుకోవాలి, దేవుడు మాటలు నీ హృదయంలో దాచుకోవాలి. దాచుకుంటున్నావా? దేవుడు మాటలు మన హృదయంలో ఉంటున్నాయా? దేవుడి యొక్క ఆజ్ఞలు మనం గైకున్న వరకు ఉన్నామా? అందుకే యేసు ప్రభువు అన్నాడు, సర్ప సంతానమా, మీరు చెడ్డవారి ఉండి ఎలాగ మంచి మాటలు పలుకుతారు? మీరు చెడ్డవారి ఉన్నంత కాలము, దేవుడు మాటలు వినలేనంత కాలము, దేవుడు మాటలను పెడసవును పెట్టినంత కాలము మీకు స్థిరత్వం ఉండదు, మీకు నెమ్మది ఉండదు. దాన్ని విడిచిపెట్టండి. మీ హృదయంలో సాతాను మాటలు కాదు, దేవుడు మాటల చేత నింపబడాలి. హల్లెలూయా. ఏమండి, అద్భుతమైన మాట ఏంటి తెలిసిన? ఇజ్జికియా ఒక ప్రకటన ఇస్తాడు. ఇజ్జికియా ప్రజలకు ఒక ప్రకటన ఇస్తాడు. ఏమిటి ఆ ప్రకటన అంటే, మన పితరులు ద్రోహులైపోయారు, మన పితరులు, మన తల్లిదండ్రులు వారు భక్తి గలవారే ఉండవలసింది భక్తిహీనులుగా ఉన్నారు. వారి హృదయంలో దేవుడు మాటలు లేవు, దేవుడు వాక్యానుసారం జీవితం వారు జీవించలేదు. అందుకే దేవుడు మాటలు వినపడకుండా మందిరానికి తాళాలు వేశారు. ఏం వేశారంట? మందిరాన్ని మూసేశారంట, యాజకులను వెళ్ళగొట్టారంట, మంచి మాటలు చెప్పి వారిని దూరం చేశారంట, మంచి పాటలు పాడేవారిని, ప్రార్థన చేసిన వారిని, వారందరినీ పక్కన పెట్టి దూరం చేసి సాతాను మాటలు చెప్పి వారు తీసుకొచ్చి వారి ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏమంటే మాయ మాటలు చెప్పిన వాడిని, ఏమంటే మంత్రాలు వేసిన వాళ్ళని, ఏమండి వాడికి వాక్యం తేలదు, ఏమి తేలదో, ఏమండి ఎవరో వచ్చి ఏదో చెప్తే అది చేస్తున్నావు తప్ప దేవుడు మాటలకి నీ హృదయములో స్థానము లేదు. అప్పుడు అంటాడు, ఏమన్నా ఇజ్జికియా అంటాడు, మన పితరులు అనగా అహాజు నా తండ్రి మూర్ఖుడిగా ప్రవర్తించాడు. దేవుడు మాటలు వినపడకుండా వారి చెవులంట, వారి యొక్క తలలో మందిరానికి పెడముఖం పెట్టారంట. దేవుడు మందిరం రావడానికి వారు ఇష్టపడలేదు, దేవుడు మాటలు వినటానికి వారు ఇష్టపడలేదు, వారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారండి.
అప్పుడు అంతకే కరువు వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి, జబ్బులు వచ్చాయి, రోగాలు వచ్చాయి. అప్పుడు అంటాడు హిజ్కియా, ఇదిగో మన పితరులు ద్రోహులు అయిపోయారు కదా, మనం అలాగ ఉండొద్దు, దేవుడి మాటల చేత మనం నింపబడదాం, వాక్యానుసారమైన బ్రతుకు మనం బ్రతుకుతాము, మీరందరూ రండి. దేవుడి మందిరం తాళాలు తీసి బాగు చేసి మరలా మనమందరము యాజకులు, విశ్వాసులు, దైవజనులు మనమందరం కూడా దేవుడి మందిరంలో ప్రవేశించి దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుడికి ప్రార్థన చేద్దాం, దేవుడు మాటల చేత మన హృదయాన్ని నింపుకుందాము, రండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని ఒక ప్రకటన, ఒక ఆజ్ఞ దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి హిజ్కియా ఆ మాటలు ఎప్పుడైతే ప్రజలకి విడుదల చేసాడు యెరూషలేములో, ప్రజలందరూ కూడా దేవుడు మందిరంలోనికి వచ్చేసారు. చప్పట్లు కొడుతూ దేవుడు మందిరంలోనికి ఎప్పుడైతే వచ్చారో పిల్లరా, వారు పాటలు పాడడము ఆరంభించారు, దేవుడు స్తుతించట ఆరంభించారు, దేవుడు మాటల చేత వారి హృదయాలు నింపుకోవడానికి వారు ఇష్టపడ్డారు. దేవుడు బైబిల్లో ఏముందో తెలిసిన, వారి చేతి పనిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడంట. వారు సాక్ష్యాలు చెప్తున్నారు, అయ్యా మేము దేవుడు మాటలు విన్న తర్వాత, దేవుడు మాటలు పాటించిన తర్వాత, దేవుణ్ణి ఆరాధించిన తర్వాత, దేవునిగా మేము ఘనపరిచిన తర్వాత, మేము తృప్తిగా భోజనము చేసినను చాలా చాలా మిగిలిపోతున్నాయి, రాసులు మిగిలిపోతున్నాయంట. చపర్లు కొడుతూ ప్రభు నామం. ఏం మిగిలిపోతున్నాయి? అంతకుముందు ఏం లేదు, దేవుడు మాటలు చోటు లేనప్పుడు వారి హృదయంలో అంతకుముందు వారు తృప్తి చూడలేదండి, తృప్తిగా నిద్రపోలేదు, తృప్తిగా భోజనం చేయలేదు, ఆశీర్వాదాలు వారు చూడలేదు. ఎప్పుడైతే దేవుడు మాటల చేత వారు నింపబడ్డారో, హిజ్కియా మాట వారి హృదయంలో దాచుకున్నారో, హిజ్కియా మాట ప్రకారముగా వారు ఎప్పుడైతే ప్రవర్తించారో, దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించాడు, దేవుడు వారిని దీవించాడండి. అందుకే వారి కాలములో మన కాలములో మనం ఎలా ఉంటున్నాం, ఎరిగి చెడిపోతున్నామా? దేవుడు మాటలు వినివారుగా ఉంటున్నా కానీ ఆ మాటలు ఎక్కడ నాటబట్టలేదు, హృదయములో నాటబట్టలేదు. దేవుడు మాటలు హృదయంలో నాటకపోతే ఫలింపు ఇలాగ వస్తుంది, ఆశీర్వాదం ఎలాగ వస్తుంది? నేను చెప్తున్నాను, దేవుని సేవకుడుగా బైబిల్ ప్రకారంగా చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఇవన్నీ హృదయం నింపబడాయంట. అందుకంటే లోపల నుండి అంటే లోపల ఏమన్నాయి? మత్తయి సువార్త 7:21 ఏమన్నాయి? లోపల ఏమన్నాయి చూడండి, నేను చదువుతాను మరలా. లోపల నుండి వస్తున్నాయంటే లోపల ఏం దాచుకున్నాడు వాడు? పగ, కలహము. మరలా నేను ఒకసారి చదువుతాను చూడండి, 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి నెంబర్ 1 దురాలోచనలను, 2 జారత్వమును, 3 దొంగతనములను, 4 నరహత్యలను, 5 వ్యభిచారములను, 6 లోభములను, 7 చెడుతనములను, 8 కృత్యములను, 9 కామ వికారములను, 10 మత్సరములను, 11 దైవ దూషణయు, 12 అహంభావమును, 13 అవేక హృదయమును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుల్ని ఏం చేస్తున్నాయి? అపవిత్రత చేస్తున్నాయి, నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి, నీ జీవితాన్ని ఆశీర్వాదాల వైపు నడవలసింది శాపము వైపు మానవుడు నడుస్తున్నాడు. అందుకే ఆశీర్వాదాలు చూడలేకపోతున్నాం. యేసు ప్రభు నీ కొరకు ఊరికిన ప్రాణం పెట్టలేదండి అమ్మా, ఊరికిన రక్తము సిందించలేదు. ఇవన్నీ మనుషుల హృదయంలో దాచుకొని వాడికి పాప క్షమాపణ లేక శాపగ్రస్తుడిగా వాడు తిరుగులాడుతుంటుంటే ఆ శాపములు మునిగిపోయిన వ్యక్తిని దేవుడు కరుణామయుడు, ప్రేమమయుడు, మనసు కుమారుడుగా సృష్టికర్త అయిన దేవుడు, మహానీయుడైన దేవుడు, పరిశుద్ధుల్లో అతి పరిశుద్ధుడైన దేవుడు, మహా సృష్టికర్తైన దేవుడు మనస్సు కుమారుడుగా నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చి నిన్ను ఇంతగా ప్రేమించాను, నా ప్రాణమును నీ కొరకు దారబోసాను, నా రక్తమంతకు నీ కొరకు దారబోషంలో నువ్వు చేయవలసిన పని ఒకే ఒకటి, నేను పాపిని ప్రభా,
ఈ చెడ్డ అలవాట్లతో నేను నింపబడి నా జీవితాన్ని పాడు చేసుకుని పశ్చాత్తాపం పడితే, నీ నోటుతో ఒప్పుకొని హృదయం ముందు దేవుడు నా కొరకు రక్తము దించాడు, నా హృదయము పరిశుద్ధపరచబడటానికి, అపాయములు అనగా నరకానికి పోయే ఆత్మను రక్షించడానికి పాప పరిహార బలిగా ఆయన సిలువ మరణమే నా కొరకు ప్రాణం పెట్టాడని నీ నోటుతో ఒప్పుకొని హృదయం ముందు విశ్వాసం ఉంచితే ఎట్టు పాపైనను ఎట్టు దుర్మార్గుడైనను వాడు రక్షించబడటానికి దేవుడు ఒక గ్రీన్ సిగ్నల్, దేవుడు మరొక అవకాశము ప్రభు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? దేవుడు అటు కృప అనుగ్రహించాడండి. ఏమంటే నువ్వు నిజంగా ఈ చిన్న పని మనం చేయలేవా? ప్రభా ఇవన్నీ నాలో తీసేస్తాను ప్రభా, ఇక మీద నేను పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభా, నీకు అనుకూలంగా నేను బ్రతుకుతాను ప్రభా, వాక్యానుసారంగా నేను ఉంటాను ప్రభా అని నిజంగా తీర్మానం చేసుకో. దేవుడికి మాటి, దేవుడి మాటలు చదువు, బైబిల్ను చదువు, దేవుడి మాటలు విను, ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో చేసిన మేలుని బట్టి ఆయన ఆరాధించు. ఏమండి, అందుకే దావీదు చూడండి, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకు, నా హృదయములో దేవుడు వాక్యాన్ని దాచుకున్నాను, దేవుడు మాటలు చేతి నింపబడి. అందుకని అనేక కీర్తనలు రాశాడు, అనేక అద్భుతమైన మాటలు, మనుషులు బాగుపడే మాటలు, తరతరాలు భూమి ఉన్నంత వరకు ప్రజలు ఆశీర్వదించబడటానికి విలువైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మాటలు ఆయన నింపుకున్నాడు, రాశాడు, సమాజానికి అందించాడు. చప్పట్లు కొడుతూ సమాజానికి అందించాడు. మరి మనం ఏం అందిస్తున్నాం అమ్మా? ఏం అందిస్తున్నాం? అహంభావమా, దుష్ట ఆలోచనలా, దైవ దూషణలా? అమ్మా వింటున్నారా? అందరూ వెనకాల ఉన్నారు. దైవ దూషణలా, ఒక మాటకి 10 మాటలు వేసి చెప్పడమా, పరిశుద్ధుల మీద బురద జల్లడమా? ఏమండి, అలా జల్లితే ఎవరికి నాశనం? సూర్యుడి మీద బురద జల్లితే అది ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. ఒక పరిశుద్ధుడి మీద దైవ దూషణం చేస్తే అది నీకే తగులుతుంది, అది నీ మీదకి వస్తుంది. అందుకోసమే మనుషుడు హృదయము నిండు ఉండుట చేతనే కదా నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. అయితే మనం ఏ మాటల చేత నింపబడాలి? గిద్యోను కాలములో చూడండి, గిద్యోను కాలములో ప్రజలందరూ పాపిష్ట ఆలోచనల చేత నింపబడ్డారు. ప్రజలందరూ సాతాను బలిపీఠములు కట్టారు. ఏ బలిపీఠములు? వారు ఏ బలిపీఠాలు కట్టాలి? దేవుడి బలిపీఠాలు కట్టాలి, దేవుడిని ఆరాధన చేయాలి, దేవుడి మాట వినాలి. కానీ ప్రతి ఒక్కరు కూడా పాపిష్ట ఆలోచన చేత నింపబడి ఆ కాలంలో, గిద్యోన కాలంలో దేవుడి కోపం వచ్చేసింది. ఒరే, వీళ్ళందరూ నా మాట వినట్లేదు, నన్ను ఆరాధించవలసింది, నా రక్తంలో కడగబడ్డారు, నా పరిశుద్ధుని వారు ధరించుకున్నారు, అయ్యో వారు నా మాట వినలేదే అని దేవుడు దృష్టి కంట దోస్తులైపోయారంట. అక్కడ ఉంది 6వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో. దేవుడు దృష్టి ఏమైపోయారు? వారు దోషులుగా కనబడ్డారు. అమ్మా ఎలా కనబడ్డారు? అందరూ చెప్పాలి, ఎలా కనబడ్డారు? దోషులు అంటే ఏంటి? నిర్దోషి వేరు, దోషి వేరు. నిర్దోషులుగా ఉండవలసింది, పరిశుద్ధులుగా ఉండవలసింది. ఏమో వారు ఎలాగ ఉన్నారంటే దోషులుగా దేవుడి దృష్టి, దేవుడికి కోపం వచ్చి మిద్యానీయులకి, శత్రువులకి 7 సంవత్సరాలు అప్పగించేశాడు. ఎన్ని సంవత్సరాలు? అందరూ చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల వరకు నిద్రాహారాలు లేవు, శాంతి లేదు. మరొక మాట ఏంటంటే వారు మిడతలు దుండువలే వారి దేశం మీదకి వచ్చి వారి పంట, వారి బట్టలు, వారి ఆస్తులు, వారి ఇంట్లో ఉన్న సామాగ్రిలు అన్నీ పట్టుకెళ్ళిపోతున్నారు. ఎందుకు మా ఇంట్లోకి వచ్చి మా సామాన్లు పట్టుకెళ్ళిపోతున్నారంటే సాగు దెబ్బలు కొడుతున్నారు. ఏ దెబ్బలు? నోరు ఎత్తితే పళ్ళు ఊడిపోయినట్లు కొడుతున్నారు. ఆ దెబ్బలకు భయపడి వారి ఇల్లులు, వారి ఆస్తులు, వారి దేశాన్ని విడిచిపెట్టి బ్రతికుంటే బలి సాగుతుందామో అన్నిట్లాగా ఏమండి వాగుల్లోనికి, కొండల్లోనికి, అడవుల్లోనికి పోయి తల దాచుకున్నారు వారు. ఎందుకు వచ్చింది అంత శాపము? ఎందుకు వచ్చింది అంత భయంకరమైన విపత్తులు? అంటే వారు దేవుని దృష్టికి దోషులైపోయారు. అర్థమవుతుంది ఈ మాటలు మీకు? చాలా జాగ్రత్తగా వినాలి.
వారు దేవుడు మాటలకు హృదయంలో చోట్లేదు. ఒకప్పుడు మంచి ప్రార్థన చేసిన వారు, ఒకప్పుడు మంచి ఆరాధన చేసిన వారు, ఒకప్పుడు మంచిగా దేవునిగా ఆరాధించే ప్రజలు ఇప్పుడు ఏమయ్యారంటే దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టి లోకములో చీకటిలో కలిసిపోయారు. సాతాను మాటల చేత వారు నింపబడ్డారు. ఆ కారణం చేత దేవుడు శత్రువులుగా అప్పగించేశాడు. 7 సంవత్సరాలు నరకం వేదన, నిద్రాహారం లేవో, మనశ్శాంతి లేదు. అప్పుడంట వారు దీన స్థితికి వచ్చేసారంట. ఏ స్థితికి వచ్చారంట? హీన స్థితి. అట్టడుగుపోయారు. లాస్ట్ కొర ప్రాణంతో ఉన్నారు, ఆకలి దప్పులతో ఉన్నారు, బక్క చిక్కిపోయారు. సరైన వస్త్రాలు లేవు, సరైన ఆహారం లేదు, సరైన నిద్ర లేదు. ఇంట్లో ఉంటే సెకండ్ ఫ్యాను నిద్ర ఉంటుంది. అడవిలో ఉన్నడికి ఏముంటుంది? నిద్ర ఉంటుందా? దోమలు, ఏగలు, మనశ్శాంతి లేదు. అప్పుడు వారు ఏం చేశారు? అమ్మ బాబోయ్, ఎంత శాపము మన మీద ఎందుకు వచ్చింది తెలిసిన? దేవుడు మాటలు వినకపోవుట. దేవుడు మాటల చేత మనం నింపబడలేదు, సాతాను మాటల చేత మనం నింపబడి దేవుడికి విరోధంగా పాపిష్టి క్రియలు చేస్తాము అని అందరూ గుంపులుగా కూడుకొని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడికి ప్రార్థన కాదు మొర పెడుతున్నారంట దేవునికి. ప్రభువా, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని కాపాడు, నీ మాట వింటామయ్యా, నీ పని చేస్తామయ్యా, అయ్యా ఈ దీన బ్రతుకుని మమ్మల్ని విడిపించయ్యా, శత్రువు భయము నుంచి మమ్మల్ని విడిపించు ప్రభా అని గిద్యోను కాలములో ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండమ్మా? ఆగిపోయిన ఆల్రెడీ ప్రేయర్ స్టార్ట్ చేశారు. ఆగిపోయిన ఉపవాస ప్రార్థన స్టార్ట్ అయింది. ఆగిపోయిన చెప్పండమ్మా పాటలు ధ్వని మరలా స్టార్ట్ చేశారు. దేవునికి స్తోత్రం. అప్పుడు వారు పశ్చాత్తాపం దేవుడు చూసి, అమ్మయ్య పశ్చాత్తాపం పడుతున్నారు, బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది చెప్పండమ్మా? బుద్ధి వచ్చిందని అప్పుడు దేవుడు గిద్యోను దగ్గరికి వెళ్ళి అంటాడు, గిద్యోను, నీ యుద్ధానికి సిద్ధపడు, నేను నీకు తోడుగా ఉంటాను. ప్రైజ్లో నా ప్రజలు పశ్చాత్తాపం పడ్డారు, శత్రువుల చేతుల్లోంచి నేను విడిపిస్తాను. నా ప్రజలు సాతాను మాటలు విడిచిపెట్టి నా మాటలు ఉండటానికి ఇష్టపడుతున్నారు. నేను మీకు ఏమిస్తాను? మీ పంట, మీ భూములు, మీ గృహాలు శత్రువులు ఏం చేశారు? ఆక్యుపై చేసుకున్నారు. వారు దోచుకున్నారు, మీ ధనము దోచుకున్నారు. దోచబడినదంతా తిరిగి నేను ఇప్పిస్తాను. గిద్యోను, యుద్ధానికి సిద్ధపడండి. గిద్యోను పిరుకోడు, అల్లిపోతున్నాడు. బాబోయ్, వారు మిడతలు దున్నంత ఉన్నారు. మనం చూస్తే చిన్న మందగా మనం ఉన్నాం. అంతమందితో యుద్ధానికి వెళ్ళడం మన వల్ల కాదంటాడు. కొన్ని దర్శనాలు అడుగుతాడు, కొన్ని సూచనలు అడుగుతాడు. అవన్నీ కూడా గిద్యోనికి దేవుడు బయలుపరుస్తాడు, నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటాడు, యుద్ధానికి ప్రజలను సిద్ధపరచు అంటాడు. ప్రజలందరితో చెప్తాడు, రండి యుద్ధానికి, అందరూ యుద్ధానికి రండి, దేవుడు మనకి జయమిస్తానన్నాడు, మన ఆస్తులు మనకి అప్పగిస్తానన్నాడు దేవుడు, మన గృహాలు మనకి అప్పగిస్తానంటున్నాడు, మన పొలాలు మనకు అప్పగిస్తానన్నాడు. రండి అంటే చాలామంది వచ్చారండి. వేల ప్రజలు వచ్చారు. 32,000 బలర్జులు వచ్చారు. ఎంతమంది చెప్పాలి? అందరూ కూడా చెప్పాలి. ఎంతమంది వచ్చారమ్మా? దేవుడు మాట విన్నవారు అందరూ కూడా విన్నారు, ప్రకటన విన్నారు. ఆ యొక్క మాట విని వచ్చేసారు అందరూ. 32,000 మంది అలా ఉన్నారు. దేవుడు గిద్యోనుతో అంటున్నాడు, యుద్ధం అంటే ఎవరికి భయం వేస్తుందో చేతులు ఎత్తమన్నాడు. 32,000 మందికి వినబడినట్టు చెప్పాడు. మీకు యుద్ధం అంటే ఎవరికి భయం వస్తుంది? ఎంతమంది పిరికోలు ఉన్నారో అంటే అందులో చాలామంది 22,000 మంది చేతులు ఎత్తుతున్నారు. యుద్ధం అంటే మాకు భయం వేస్తుందండి, మేము యుద్ధానికి రాలేమండి, మేము చచ్చిపోతాం. ఎందుకంటే వారు చూస్తే మిడతలు దొండు వలె ఉన్నారు, మనం చూస్తే చిన్న సైన్యంగా మనం ఉన్నాం. మనం వెళ్తే ప్రాణాలు పోతే మాకు భయం వేస్తుంది, మేము రాము. అంతే బైబిల్ ఏముంది? పిరికి వారును, అవిశ్వాసులను, దోచుకున్న వారును, దొంగలైనను, వ్యభిచారులను, గ్రహరదుకులైనను, దేవుడు మాట వినలేని వారును దేవుడు రాజ్యమునకు వారసులు కానేరును. పిరికి వారుగా ఉండి, చూడండి చాలా జాగ్రత్తగా వినండి, పిరికి వారుగా ఉండి మేము రావని ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారంట? 22,000 మంది వెళ్ళిపోయారు. 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోతే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు?
10,000 మంది అన్నారు. అంతే కదండి, 10,000 మంది అన్నారు. ఈ 10,000 మందికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో గిద్యోను, ఈ 10,000 మందిని పెద్ద సరస్సు ఉంది, పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు దగ్గరికి తీసుకుని వెళ్ళి అందరినీ నైన్గా మోకాల మీద ఉండమని చెప్పన్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేయాలా చేయకూడదా? చెప్పాలి. దేవుడు చెప్పింది చేస్తే మనకు జయము, సాతాను చెప్పింది చేస్తే అపజయము. అందరు చచ్చపండి, అందరూ. దేవుడు మాటల చేత నింపబడితే మనకి జయము, సాతాను మాటల చేత నింపబడితే నీకు అపజయము. అప్పుడు ఈ 10,000 మందిని ఆ సరస్సులో నైన్గా మోకాల మీద ఉన్నాడు. మోకరించారు. అందరూ మోకరించి, ఎవరికైనా దాహం వేస్తే పైనుంచి ఎండ సుర్రు మీద తగులుతుంది, కింద మోకాల మీద నిలబడాలి. వారు యూదులు ఏమంటే చాలామంది, ఒక్కొక్కటి ఎలా ఉంటాడు, ఆ స్తంభంలాగా ఉంటాడు. 6 అడుగులు 7 అడుగులు మనుషులు వారు. అంత బరువు మనుషులు మోకాల మీద ఉండాలంటే చాలా కష్టం. దేవుడు పరిశోధిస్తున్నాడు. ఆ పరిశుద్ధుల వారు గెలవాలి. ఆ పరిశుద్ధులను గెలిస్తేనే వాడు యుద్ధానికి పనిచేస్తాడు. ఆ పరిశుద్ధుల వారు గెలిస్తేనే, వాడు నిలబడితేనే దేవుడు వాడిని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ 10,000 మందిని మోకాల మీద ఏమైనప్పుడు అందులోనంట చూడండి 9,000. అక్కడ మరొక మాట చెప్తున్నాడండి, ఎవరికైనా దాహం వేస్తే దోసులతో తీసుకొని అలాగే తాగాలి తప్ప మోకాలు వంచకూడదు, తలకై కింద వంచకూడదు. చప్పట్లు కొడుతూ ప్రభు నామ. తలకై వంచకూడదు, మోకాల మీద కృంగిపోకూడదు. చూడండి ఎలా పరిశోధిస్తున్నాడు దేవుడు. మనకు మోకాల అనుభవం ఉందా? మోకాల మీద నిలబడుతున్నామా? మనం మాట మీద నిలబడుతున్నామా? మాట ఇచ్చి మాట మనం తప్పిపోతున్నామా? అప్పుడు దేవుడు గిద్యోనుకి ఏమైతే ఆజ్ఞాపించాడో, ఆ గిద్యోను ప్రజలకు 10,000 మందికి ఆజ్ఞాపించాడు. అందరూ నైన్గా ఉన్నారు. అందులోనంట 9,700 మంది కృంగిపోయారంట, లొంగిపోయారంట. దేవుడు మాటను పెడసవుని పెట్టేశారు. నా వల్ల కాదు, నేను మోకాల మీద ఉండలేను, మోకరించలేను, పర్వాలేదు, దేవుడు ఏం చేస్తే అది చేస్తాడని అందరూ దేవుడు మాట మీద నిలబడకుండా కృంగిపోయారు. ఈ రోజున ఎన్ని సంఘాలు, ఎంతమంది జనసమూహము, క్రైస్తవులు మాట మీద నిలబడుతున్నాం, మాట ప్రకారంగా నడుస్తున్నాం. దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా? దేవుడు చెప్పిన మాటను మనం తునీకరిస్తున్నామా? మనకు మనమే పరిశోధించుకున్నట మనకు ఆశీర్వాదం. 9,700 మంది ఏమైపోయారు చెప్పాలి? కృంగిపోయారు. దేవుడు అన్నాడు, వాళ్ళందరినీ పంపించేయనకు అన్నాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి అమ్మా? 800 మందా? 10,000 మందిలో 9,700 మంది తీసేస్తే 300 మంది. ఈ 300 మందితో అన్నాడు గిద్యోనుతో, 300 మందిని తీసుకుని వెళ్ళు, నేను యుద్ధములో విజయమిస్తాను. వారు చూస్తే మెడతలు దుండవలే 30 లక్షల పైగా వారు ఉన్నారు. 30 లక్షల జనసమూహము ఎక్కడ? 300 మంది ఎక్కడ? ఈ 300 మంది ప్రార్థన వీరులు, మాట విన్నవారు, విశ్వాసం ఉంచున్నవారు, దేవుడు మాట ప్రకారంగా బ్రతుకుతున్నవారు. దేవుడు గిద్యోనుతో అంటున్నాడు, ఈ 300 మందితో నేను జయముని ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. వెంటనే 300 మంది 300 కొండలు అన్నాడు, మట్టి కొండలు ఇచ్చారు. 300 మందికి 300 కాగడాలు, దీపాలు, కాగడాలు తెలుసు కదా, కాగడ అంటే దివిటీలు ఇమ్మన్నాడు, ఇచ్చారు. ఒక్కొక్కడు ఒక ఖడ్గం ఇచ్చారు, కత్తి. ఒక చేత్తో కొండ పట్టుకున్నాడు, ఒక చేత్తో కాగడ ఎక్కడ పెట్టమన్నాడు? కొండలో పెట్టమన్నాడు. చూడండి, దేవుడు చెప్పిన పని చేయుట. దేవుడు మాటల చేత వారు నింపబడ్డారు, జాగ్రత్తగా విన్నారు. దేవుడు ఏది చెప్పితే అది గిద్యోను విన్నాడు. గిద్యోను విని ఆయన హృదయంలో దాచుకొని ఆ మాట ప్రజలకి తెలియపరిచారు. ప్రజలు కూడా విన్నారు. 300 మంది, మిగతా మంది వెళ్ళలేదు. మనం అందరానికి వస్తున్నాం. దేవుడు మాటలు చెప్పినప్పుడు ఎంతమంది దాచుకుంటున్నాం? పోయిన వారం ఏ వాక్యం చెప్పారమ్మా అంటే కొంతమంది బురకాయలు గోక్కుంటున్నారు. అలాగా మనకు ఆవిడని అడిగాను, అమ్మ పోయిన వారం ఏ వాక్యం చెప్పామంటే జ్ఞాపకం. ముందు అడిగాను, పోయిన వారం ఏం కూరమంటే చేపల కూర. ఏం కూర? మాంసం అండి. ప్రతి ఆదివారం మాంసం ఉంటుంది.
సోమవారం నుండి కాయగూర ఉంటుంది, ఆ తర్వాత మరలా చికెన్ ఉంటుంది. అవన్నీ బాగానే చెప్పేసింది, బాగానే ఉంది. అమ్మ ఇప్పుడు పోయిన వారం ఏ వాక్యం చెప్పారు అయ్యారంటే అదే జ్ఞాపకం రావట్లేదంట. ఏం జ్ఞాపకం రావట్లేదు? తిన్న తిండి జ్ఞాపకం ఉంది. నేను బలపరిచే మాటలు, స్థిరపరిచే మాటలు, ఆశీర్వదించే మాటలు, నిన్ను పరలోక రాజ్యము తీసుకుని వెళ్ళే మాటల్లో మనుషుడు ఏం చేస్తున్నాడు? అశ్రద్ధ చేస్తున్నాడు, పెడ సొమ్మును పెడుతున్నాడు. అంతేగా మన జీవితంలో స్థిరత్వం ఉండట్లేదు. కొంతమందికి, అందరూ కాదు, కొంతమందికి స్థిరత్వం ఉండట్లేదు. మాట మీద నిలబట్టలేదు. వారు మాట వింటున్నారు, పాటించే అనుభవంలో రావట్లేదు. అమ్మ ఆల్రెడీ ప్రేయరు అందరూ వచ్చి నేను తలకలు పెడతారు. అందరూ ఇక్కడ ఆల్రెడీ ప్రేయర్లు కొంతమంది. చెప్పండి అమ్మా, దేవుడు ఏమన్నాడు? యెహోవా మందిరములో రాత్రంతా నిలుచున్న వరలారా. ఏ వెలుగు గ్రంథంలో రాత్రి అంతా యెహోవా మందిరములో గడపండి. అదే ఆల్రెడీ ప్రేయర్. దేవునికి స్తోత్రం కలండి. మీరు ఆల్రెడీ ప్రేయర్ ఉండండి. శుక్రవారం ఒక పూట 2 గంటలు దేవుడి మందిరంలో ఉండలేవా? అందరూ ఉంటున్నారులే, కొంతమంది ఉండట్లేదు. 2 గంటలు నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, సమాజం కొరకు, నీ బహువు కొరకు, సంఘం క్షేమం కొరకు 2 గంటలు మోకరించి ప్రార్థన చేయలేవా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. నిజంగా దైవ సేవకుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఆ దైవ సేవకుడు సంఘానికి ఆజ్ఞాపిస్తాడు. ఆ సంఘం ఆ మాట వింటే ఏమన్నా ఇది దేవుడు అంటున్నాడు, మీరు నా మాట విన్నారు. ఎక్కడిద్దరు ముగ్గురు అనేకులు కూడుకొని ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉండి వారిని ఏం చేస్తాను? చెప్పాలా? ఏం చేస్తాను? ఇద్దరు ముగ్గురుగా మనం కూడుకుంటున్నామా? సంగముగా కూడుకుంటున్నామా? అప్పుడు గిజ్జోనుతో దేవుడు అన్నాడు, గిజ్జోను, నా మాట నీ విన్నావయ్యా, నీ మాట వారు విన్నారయ్యా. ఈ 300 మందితో యుద్ధానికి వెళ్ళి అంటాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, గొప్ప అద్భుతం ఏంటి తెలిసిన? 30 లక్షల సైన్య బలము ఎక్కడ, 300 మంది ఎక్కడ? అసలు వీరేమైనా కనపడతారు అక్కడ? దేవుడు చెప్పిన మాటే ప్రకారంగా నడుచుకున్నాడు గిజ్జోను. ఏం చేయమంటావు ప్రభా? వెళ్ళు, యుద్ధానికి వెళ్తున్నారు, నేను చెప్పినట్టు చేయి. శత్రులు జనసమూహం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక పాట పాడండి. మీరు ఏం పాడాలి? ఆ పాట ఏంటి? యెహోవాకు జయము, గిజ్జోను ఖడ్గమునకు జయము. పాడండి. ఆ పాట పాడుతున్నారండి. పాట పాడుతుండగానే నేను చెప్తాను, అప్పుడు మీరేం చేయాలి? కొండలు పగలగొట్టండి. ఆయన ఏది చెప్తే అది చేయాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు నమ్మక మునుపు నీ ఇష్టం. దేవుడు నమ్మిన తర్వాత ఆయన ఏది చెప్తే అది మనం చేయాలి. అది ఆశీర్వాదానికి గుర్తు. ప్రైజ్లో నీ ఇష్టం కాదు, ఎవరిష్టం? దేవుడి ఇష్టం. పగలగొట్టమన్నాడు. కొండలో 300 మందికి ఆజ్ఞాపించాడు గిరిజను, పగలగొట్టమన్నాడు. పగలగొట్టిన వెంటనే అందులో ఏముంది? దివిటీలో ఉన్నాయి, వెలుగు ఉంది. ఒకసారి వెలుగు ప్రభావం వల్లే బయటకు వచ్చింది. వారు పాట పాడుతున్నారు. ఈ ధ్వని అంట శత్రువులకి ఎలా కనబడదంటే మహాధ్వనిగా వినబడాయి. బాబోయ్, గిజ్జోను మహాసైన్య బలముతో వచ్చేస్తున్నాడని పారిపోయారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ కొట్టనమ్మ గట్టిగా. మహాసైన్య బలముతో వచ్చేస్తున్నాడని వారు పటాపంచలు పారిపోయారంట అండి. పారిపోతే చూడండి, దొరికినట్లుగా పక్కకి తీశారు, వేసేసారు. అప్పుడు వీళ్ళ ఆస్తులకి దక్కించుకున్నారు. అక్కడ ఏమని రాయబడిందో తెలిసిన 7వ అధ్యాయము 11వ వచనంలో, గిజ్జోను దేవుడు మాట విన్నందున, గిజ్జోను మాట ప్రజలు విన్నందున దేవుడు ఆ ప్రజలకి ఆ తరములో 40 సంవత్సరములు నెమ్మదిని దేవుడు అనుగ్రహించాడు. శత్రువు భయము లేదు, పేదరికము లేదు, లోటు లేదు, సమృద్ధిని దేవుడిచ్చాడు. ఇదంతా సమృద్ధి, ఎంత ఆత్మీయాహారము, ఎంత తృప్తిగా, మనశ్శాంతిగా, శత్రువు భయము లేకుండా వారి ఆస్తులు వారు ఆక్యుపై చేసుకున్నారు. వారి ఆస్తులు మరలా వారు చేతులు తీసుకున్నారు. వారి గృహాలు వారు తీసుకున్నారు. వారి పంట వారు తీసుకున్నారు. ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నారు వారు? వారు మనశ్శాంతగా బ్రతుకుతున్నారు. శత్రువు భయము దూరం అయిపోయింది. ముందు ఎక్కడున్నారు వారు? చెప్పండి అమ్మా, ముందు ఎక్కడున్నారు? దేవుడు మాట వినలేనప్పుడు ఎక్కడున్నారు? లోయలో తలదాచుకున్నారు.
వాగుల్లో తలదాచు, కొండల్లో వారి సొంత గృహాలు విడిచిపెట్టి, సొంత దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. దేవుడు మాట విన్నారు, మరలా సమృద్ధిని ఇచ్చేసాడు. ప్రైజ్లా. దేవుడు అదే అంటున్నాడు, నీ హృదయము దేని చేత నింపుకుంటున్నావు? దేవుడు మాటల చేత నింపుకొని ఆ మాట ప్రకారం నడితే నీకు జయమే, నీకు విజయమే, ఘన విజయమే, ఆశీర్వాదమే, పరలోక రాజ్యమే, శాంతి, సమాధానము, సంతోషము, పేరు ప్రతిష్టలు, సిరి సంపదలు, ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తాను అంటున్నాడు. చపర్లు కొడుతూ గట్టిగా వెనకాల ఉన్నవారు దేవుడు ఇస్తూ కావాలా వద్దా చెప్పండమ్మా. కొన్నిసార్లు సంఘాన్ని విడిచిపెట్టి కొంతమంది వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన బ్యాచ్ అంతా ఎవరో రావడం ఎంతమంది వచ్చారు గిజ్జోని దగ్గరికి? ఎంతమంది వచ్చారు? 32,000 మంది వచ్చారు. భయపడి వెనక్కి వెళ్ళిపోయిన వారు ఎంతమంది? 22,000 మంది. వారు 10,000 మంది పరిశోధిస్తే ఎంతమంది ఉన్నారు? ఈ 9,700 మంది కృంగిపోయారు, జారిపోయారు, పోయారు. ఎంతమంది నిలబడ్డారు? అందుకే అంటున్నాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరు. ఆ కొందరులో మనం ఉండాలి. చపర్లు కొడుతూ ప్రభునామా. దేవుడు రాజ్యం అందరికీ దేవుడు అవకాశం ఇచ్చాడు, అందులో ప్రవేశించేవారు కొందరే. బల్లారాధన అందరికీ, అంటే బాప్తిసం పొంది ఆయన మాట విన్నవారు అందరికీ బల్లను దేవుడు సిద్ధపరిచాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగి నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు మరణము నుండి జీవము నుండికి దాటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన శరీరము భుజించలేని వాడు, ఆయన రక్తమును అనగా ఆయన ద్రాక్షారస ఆయన శరీరము ఆయన రక్తమును తాగలేని వాడు, వాడు ఎక్కడ నిలుచున్నాడంటే శాపములో వాడు నిలుచున్నాడు, ఉగ్రతలో వాడు నిలుచున్నాడు. వాడికి పాలు పంపులు లేవు. దేవుడు రాజ్యంలో వాడికి స్థానము లేదు. ఈ దేవుడు రాజ్యంలో స్థానం ఎవరికి? బల్లారదుల్లో పాలు పంచుకున్న వారికి, ఆయన మాట వినేవారికండి. ఆయన మాట వినలేనివాడు లేదు. పిరికి వారికి చోటు లేదు. అవిశ్వాసుల దేవుడు రాజ్యంలో చోటు లేదు. ఎవడైతే బైబిల్ అంటుంది మాట, ఎవరైతే దేవుడు మాటలు హృదయంలో దాచుకొని వాక్యానుసారంగా బ్రతుకుతారో వాడికి దేవుడు రాజ్యమును దేవుడు సిద్ధపరిచాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, లోకము పుట్టక మునిపే మీరు నా మాట విన్నారు గనుక, నా మాట ప్రకారంగా నడుచుకున్నారు గనుక, లోకము పుట్టక మునిపే నా రాజ్యం పరలోక రాజ్యమును సిద్ధపరిచాను, స్వతంత్రించుకో. చపర్లు కొడుతూ ప్రభునా పట్టణమ్మ గట్టిగా దేవుడికి స్తోత్రం. దేవుడు రాజ్యములోకి వెళ్ళాలంటే బల్లారదులో పాలు పంచుకోవాలి. దేవుడు రాజ్యమును హక్కుదారుడిగా ఉండాలంటే దేవుడు మాట వినాలి. నీ హృదయము దేని చేత నింపబడుతుంది? ప్రతిరోజు బైబిల్ చదివితే దేవుడు మాట్లాడతాయి లోపలికి. ప్రతిరోజు సాతాను మాటలు చదివితే అయ్యే నిన్నులోకి వెళ్తాయి. నువ్వేదైతే చూస్తున్నావో అదే నీ స్వప్నంలోకి వస్తుంది. ఏదైతే వింటున్నావో అదే నీ హృదయం నింపబడుతుంది. అందుకే చెడును వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు ఆలోచనలు చేయకూడదు. మన హృదయం ఎప్పుడూ కూడా దేవుని స్తుతి ఉండాలి. హల్లెలూయా. మన అంతే అంటాడు దావీదేమంటాడు, నేను ప్రతిరోజు దేవుని స్తుతిస్తున్నాను. దేవా నీవే నా దేవుడు, ఎక్కువ జామున నేను నిన్ను ఆరాధిస్తాను. అంతేకానండి దేవుడి చేత వారు దీవించబడ్డారు, దేవుడి చేత వారు ఆశీర్వదించబడ్డారు, దేవుడి చేత వారు మహిమ కార్యములు వారు చూశారు. ఊరికి రాలేదు. దేవుడు ఏది చెప్తే అది వారు పాటించారు, దీవించబడ్డారు. మరి మనం ఎందుకు దీవించబడాం? మా నాన్నగారికి చదువు లేదు, ఏమీ లేదు, అక్షరజ్ఞానం లేదు, ఆయన సంతకం కూడా రాదు. బైబిల్ చదవడం నేర్చుకున్నాడండి, ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు, ప్రజల క్షేమము కొరకు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. నిజంగా మహా గొప్ప సేవకుడిగా దేవుడు దీవించాడు. ఆయన ద్వారా ఆయన కుటుంబం ఆశీర్వదించబడడం కాదు, నాన్నగారి ద్వారా వేల మంది, వందల మంది తాగుబోతులు, తిరిగిబోతులు, నరహంతకులు, జోజగాళ్ళు మారిపోయారు, పరిశుద్ధత కలిగి ఉన్నారు. మీకు ఒకటి తెలిసిన, నాన్నగారి చర్చిలో మీరు వెళ్ళి చూడండి, ప్రతి ఇంట్లో నాన్నగారు ఫోటో చిత్రపటం గడుచుకుంటారు, పెద్ద ఫోటోలు ఉంటాయి. కారణం మా దైవజనుడు మమ్మల్ని బలపరిచాడు,
మా దైవజనుడు మా కొరకు ప్రార్థన చేశాడు. మా దైవజనుడు ప్రార్థన వల్లనే మేము శాపము నుంచి విడిపించబడ్డాం, పేదరికం నుంచి విడిపించబడ్డాం, తెగుళ్ళ నుంచి విడిపించబడ్డాం. మేము రక్షణ పొంది దేవుడు మందిరం నిలిచి ఉన్నాము. చప్పట్లు కొడుతూ ప్రభునామా. మనం వెలగాలి, అనేకుల్ని వెలిగించాలి. వెలిగిస్తున్నావా? నీ హృదయంలో దేవుడు మాటల చేత నింపబడితే నువ్వు స్వార్థ చేస్తావు, అంతే కదా. దేవుడు మాటలు నీళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడ స్వార్థ చేస్తావు? దురాలోచనలు ఉన్నవాడు స్వార్థ చేస్తాడా? దుష్ట స్థలంలో స్వార్థ చేయడు. అనేకులను పాడు చేసేస్తాడు. వాడు సన్నగిలిపోతాడు. అనేకుల్ని యేసుప్రభు ఊరికి అనలేదు, ఏమన్నా పరిచర్లతో సంకులతోను, మీరు పరలోక రాజ్యం వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనవారు. మీరు ఎలా ఉన్నారు జన? అడ్డు బండలుగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నాం మనం? అడ్డు బండలుగా ఉన్న బ్యాచ్ ఎవరో తెలిసినా దేవుని మాట వినలేని వారు, దేవుని మాట ప్రకారంగా నడవలేని వాడు. మనం అలా ఉండటానికి వీలు లేదు. ప్రైజ్లా మనం అందరం దేవుడి మాట విందాం, వినియోగించుకుందాం. ఏమన్నా ఇక చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, సమయము లేదు గనుక మరి వీలైతే ఇదే సబ్జెక్ట్ మీద మరొక మారు మనం మాట్లాడదాము. దేవుడు మనందరిని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మన కుటుంబాలు, మన చేతి పని, మన కుటుంబాలు, మన వ్యాపారాలు, సంఘ బిడ్డలను, సేవకులు, సంఘాలను అందరినీ సకల సమృద్ధితో నింపునుగాక, సకల సమృద్ధితో నింపునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దావీదు వలె ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు అలాగనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:23 వచనము. అలాగే ప్రసాద్ మిస్సెస్ సుష్ట గారు మనకి చదివినిపిస్తారు. 11వ అధ్యాయము 23 నుంచి 31 వచనం వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినెనో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదుము. దేవుడు తన పరిశుద్ధ